బహుశక్తివంతమైన ప్రవక్తగా ఎవరిని పిలిచారో మీరు ఎవరైనా చెప్పగలరా? ఎస్, ఏలియా బహురోషము కలిగిన, పౌరుషము కలిగిన, బహుశక్తి కలిగిన ప్రవక్తగా పిలువబడ్డాడు. ఎందుకు పౌరుషము అని అంటే, యెహోవా పేరైనా ఎత్తితే చంపేస్తున్నారు ఆ రోజుల్లో. యెహోవా పేరైనా, యెహోవా ఊసైనా ఎత్తుతుంటే చంపేసేటటువంటి రోజుల్లో చంపేసేటటువంటి రాజు దగ్గరకు ఏలియా ధైర్యంగా వచ్చాడు. యెహోవా పేరట చెప్తున్నా, నా సెలవు లేకుండా ఆకాశము వర్షము కురియదు. ఖచ్చితంగా చెప్పేశాడు. తను సెలవిచ్చిన ప్రకారమే 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షము ఇవ్వలేదు. తను మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశము వర్షాన్ని ఇచ్చింది. యెహోవా పేరట ఆకాశము నుండి అగ్నిని కురిపించి తడిచివేయబడినటువంటి బలిపీఠాన్ని దహించినటువంటి బహుశక్తి కలిగిన, అనగా దేవుని చేతిలో బహు బలంగా వాడబడిన ప్రవక్త ఏలియా. జాగ్రత్తగా వినండి. ఆ ఏలియా చేయగలిగిన సేవ చేశాడు. ప్రారంభం నుండి ముగింపు వరకు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, సేవను కాపాడుకున్నాడు. ఆ తరువాత తను వెళ్ళిపోతూ తన సేవా బాధ్యతను ఎవరో ఒకరికి అప్పగించాలి. కాబట్టి దేవుడు ఏలియాతో చెప్పింది ఏమిటంటే, ఏలియా, నువ్వు వచ్చేస్తున్నావు నా దగ్గరికి, వచ్చే ముందు నీ మీద ఉన్న అభిషేకాన్ని మరొక సేవకునికి అప్పగించాలి. కాబట్టి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఎలీషా అనే ఒక యవనస్తుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. ఏమిటి అతని ప్రత్యేకత? ఎలీషా అనే కుర్రవాడు బహు కష్టపడేటటువంటి తత్వము కలవాడు. అంతేకాకుండా ఒక ధనవంతుని కుమారుడు. అంతేకాదు, ఏకైక కుమారుడు. ధనవంతుడు అంటున్నావు, ఏకైక కుమారుడు అంటున్నావు. ఒకవేళ నేను వెళ్ళి పిలిస్తే తన ధనము అడ్డొస్తుందేమో, తన ఆస్తి అడ్డొస్తుందేమో. అందులో ఒక కుమారుడు అంటున్నావు, మరి అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ అడ్డొస్తుందేమో. నువ్వు వెళ్ళి చూడు, అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏలియా తన పరిచర్య కొనసాగాలి అని చెప్పి మరొకరిని పరిచర్య కోసం సిద్ధపరిచే ప్రక్రియలో ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము ఎలీషాను తన పరిచర్య కోసం ఎలా సిద్ధపరుస్తున్నాడో మనం చూస్తాం. యా అంటే అర్థం తెలుసా అండి? ఏల్ అంటే దేవుడు, యా అంటే యెహోవా. ఏలియా పుట్టినప్పుడు ఆ దేశంలో యెహోవాకు ప్రార్థన చేసేవాళ్ళు, యెహోవాను ఆరాధించేవాళ్ళు కరువైపోయినటువంటి దుర్దినాలు. ఆ దుర్దినాల్లో ఏలియా తల్లి తండ్రి, ఏలియా జన్మించినప్పుడు ఏలియాకు పెట్టిన పేరేంటో తెలుసా? యెహోవాయే దేవుడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలు యెహోవా పేరైనా ఎత్తటానికి, యెహోవా ఊసైనా ఎత్తటానికి భయపడి చచ్చిపోతున్న రోజుల్లో ఏలియా తల్లి తండ్రి ఏ తీర్మానం తీసుకున్నారో తెలుసా? మా అబ్బాయి పేరులోనే దేవుడు ఉండాలి, పేరుకు తగ్గ జీవితము మా అబ్బాయి జీవించాలి. ఏమిట్రా నీ పేరు? ఏలియా అని పెట్టారు. యెహోవాయే దేవుడు. ఎంత ధైర్యం రా మీ నాన్నకి ఆ పేరు పెట్టడానికి? ఎస్, మా నాన్నకి చాలా ధైర్యం, కాబట్టే నాకు ఆ పేరు పెట్టారు. యెహోవాయే ఇశ్రాయేలీయులకు దేవుడు, అందులో సందేహము లేనే లేదు. 2, మేం చచ్చిపోయినా సరే మేం కలిగి ఉన్న విశ్వాసం మాత్రం చనిపోవడానికి
వీల్లేదు. దేవుని పట్ల మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉన్న విశ్వాసం చనిపోవడానికి వీల్లేదు. తరువాత తరం వారికి కూడా తెలియాలి, మేము యెహోవానే దేవునిగా ఆరాధించే కుటుంబీకులము తెలియాలి అని చెప్పి యెహోవాయే దేవుడు అని పేరు పెట్టారు. ఏలియాను దేవుడు చూసి అంటున్నాడు, ఎలీషా దగ్గరకు వెళ్ళు అన్నాడు. ఎలీషా, ఏల్ షా, ఎలీషా అంటే అర్థం తెలుసా? యెహోవాయే రక్షకుడు, యెహోవాయే దేవుడు అని మీరు ఎంతమందికి తెలుసు? ఒకసారి చూపిస్తారా? యెహోవాయే దేవుడు అనేవారు. ఎస్, యెహోవాయే దేవుడు అని చెప్పి సైతాను కూడా నమ్ముతుంది. తెలుసా మీకు? సాతాను కూడా తెలుసు యెహోవాయే దేవుడు అని. యెహోవాయే దేవుడు అని తెలిస్తే సరిపోదు. సాతాను కూడా తెలుసు యెహోవాయే దేవుడు అని, కానీ సాతాను రక్షించబడ్డా? లేదు. అనగా యెహోవాయే దేవుడు అని నీకు తెలిస్తే సరిపోదు, ఎందుకంటే సైతాను కూడా తెలుసు యెహోవాయే దేవుడు అని. మరి నీకు నాకు తెలియాల్సిందేమిటి? ఆ యెహోవాయే మనకు రక్షకుడు, అది తెలుసుకోవాలి. యెహోవాను రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా, అనగా ఏలియా లేకుండా ఎలీషా సాధ్యము కాదు. ఏలియా ఏ సేవకు వచ్చి ఉండకపోతే ఎలీషా సేవ చేసేవాడు కానే కాదు. అనగా ఏలియా అనే ప్రవక్తే లేకపోతే ఎలీషా అనే ప్రవక్తే ఉండేవాడు కాదు. అనగా యెహోవా దేవుడు అయినప్పటికీ కూడా యెహోవా నీకు రక్షకుడు కాకపోయినట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు.